ప్రజెంట్ మేమైతే అరుణాచలానికి వచ్చామండి. సమయం 3 గంటల 45 నిమిషాలు అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అండి. ప్రజెంట్ ఈశాన్య లింగం దగ్గర ఉన్నానండి. దాదాపు చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు విని అందరూ అరుణాచలానికి వెళ్తున్నారు. తప్పేమీ లేదండి. కాకపోతే ఇక్కడికి వచ్చేది 99% మన తెలుగు వాళ్ళు అనుకుంటాము. కాదండి, 100/100% తెలుగు వాళ్ళే. ఇక్కడ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు చెప్తారు, కోరికలు నెరవేర్చారని చెప్పేసి అరుణాచలానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటానండి. అరుణాచలానికి వెళ్ళి శివయ్యని దర్శించుకుంటే మాత్రమే కోరికలు నెరవేర్చారా? మన ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబుతోటి అభిషేకం చేసి నెరవేర్చారా? లేదా పాతవడ్డ శివాలయాలు పూజలు అందుకొని శివాలయాలకు వెళ్ళి రాగి చెంబుతోటి అభిషేకం చేయడం గాని, ఒక్క 2 అగరబత్తులు పెట్టడం గాని, ఒక్క బనానా తీర్థ ప్రసాదం పెట్టడం గాని చేసే స్వామివారు కోరికలు నెరవేర్చారా? కొన్ని లక్షలు కొన్ని వేలు ఖర్చు పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ తోటి గాని, ఫ్రెండ్స్ తోటి గాని ట్రిప్ కి వెళ్తాం కదండి. ఇంటి పక్కన ఉన్న శివాలయాలు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి? మీ ఒపీనియన్ కామెంట్ లో తెలుపండి. అలాగనే ఇబ్రహీంపట్నంలో శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామివారి శివాలయం చాలా పవర్ఫుల్ దేవాలయం అండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఈ వీడియో కింద రాకూరి డైరీస్ అనే మన ప్రొఫైల్ కింద వీడియో లింక్ ఉంది, క్లిక్ చేయండి. ఫుల్ వీడియో వస్తుంది. మీ కామెంట్ తెలపండి. ఈ దేవాలయం ఉన్నట్టు చాలా మందికి తెలియాలండి ఈ శివాలయం గురించి. మరిన్ని దేవాలయాల వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ.